హలో గైస్, మీ అందరికి సర్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో అవెంజర్స్ సీక్రెట్ వార్స్ లో కనబడబోయే టాప్ 5 విలన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే నేను చెప్పబోయే క్యారెక్టర్స్ లో ఆల్రెడీ కొన్ని ఎస్టాబ్లిష్ అయిన క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఎస్టాబ్లిష్ అవ్వని క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అయినా సీక్రెట్ వార్స్ లో విలన్ గా కనిపించాలి అంటే ఆ క్యారెక్టర్ కి తగినంత పొటెన్షియల్ అనేది ఉండాలి. అలాంటప్పుడే ఆ క్యారెక్టర్ వల్ల సీక్రెట్ వార్స్ కి ఒక అర్థం ఉంటుంది. అండ్ ఈవెన్ నేను ఇప్పుడు చెప్పబోయే క్యారెక్టర్స్ అన్ని కూడా ఎంసీయూ కి తగ్గట్టుగానే ఉంటాయి, కామిక్స్ ఆధారంగా కాదు. అండ్ ఆల్సో నేను ఈ క్యారెక్టర్స్ కి ఎటువంటి ర్యాంకింగ్ కూడా ఇవ్వడం లేదు, జస్ట్ ఒక ఆర్డర్ లో చెప్తానంతే. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మా ఛానల్ కి సంబంధించిన లేటెస్ట్ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో మన లిస్ట్ లో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి నల్, కింగ్ ఆఫ్ డార్క్నెస్ అండ్ గాడ్ ఆఫ్ సింబియోట్స్ అనే ఈ నల్ క్యారెక్టర్ ని మనం అక్టోబర్ లో రాబోయే వినమ్ ది లాస్ట్ డాన్స్ మూవీలో చూడబోతున్నాం. అయితే సోనీవర్స్ కి సంబంధించిన వాడు ఎంసీయూలోకి ఎలా వస్తాడు అని ఆలోచిస్తున్నారు కదా. దీనికి కారణం నల్ యొక్క స్పెషాలిటీ. అదేంటి అంటే ఒక థియరీ ప్రకారం మల్టీవర్స్ మొత్తానికి ఒక్కడే నల్ ఉంటాడు. అండ్ నేను ఇలా ఎందుకు అంటున్నాను అంటే నల్ అనేవాడు యూనివర్స్ పుట్టక ముందే పుట్టినవాడు. ఎప్పుడైతే సెలిస్టియస్ యూనివర్స్ ని క్రియేట్ చేసి యూనివర్స్ మొత్తానికి లైట్ ఇస్తారో అప్పుడే నల్ కూడా మేల్కుంటాడు. అండ్ తను ఎంత పవర్ఫుల్ అంటే ఒకే దెబ్బతో సెలిస్టియల్ మొత్తాన్ని చంపేయగలడు. మరి మల్టీవర్స్ అంతా ఒకే నల్ ఉంటే అన్ని యూనివర్స్ లో కూడా నల్ ఒక్కడే ఉంటాడు. కాబట్టి నల్ మల్టీవర్స్ కి ఎప్పటికైనా థ్రెడ్ కింద మారే అవకాశం అయితే ఉంది. ఎంసీయూలో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూవీలో చనిపోయిన సెలిస్టియల్ ఉంటుంది కదా, మేబీ ఆ సెలిస్టియల్ ని కూడా చంపింది నల్లే అయి ఉండొచ్చు. ఇంకా ఇప్పుడు వినమ్ 3 మూవీలో వినమ్ చనిపోయినా కూడా నల్ క్రియేట్ చేసిన హైవ్ మైండ్ ప్రపంచంలోకి వినమ్ ఎంటర్ అవుతాడు. అయితే వినమ్ కి సంబంధించిన ఒక చిన్న పీస్ అనేది ఇంకా ఎంసీయూలో ఉంది. అలాంటప్పుడు హైవ్ మైండ్ ద్వారా మళ్ళీ తను పూర్తి కాన్షియస్నెస్ ని తిరిగి ఎంసీయూలో పొందే అవకాశం కూడా ఉంది. అండ్ ఈ విధంగా నల్ ప్రతి దానికి లింక్ అయి ఉంటాడు. అయినా కేవలం ఒక్క మూవీ కోసం మాత్రమే నల్ ని తీసుకువచ్చే ఛాన్స్ అయితే లేదు గైస్. నాకు తెలిసినంత వరకు మార్వెల్ ఇంకా సోనీ కలిసి తనకు ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ సెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీని గురించి ఇంకా తెలియాలి అంటే మనకి వినమ్ మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది. సో ఈ క్యారెక్టర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన లిస్ట్ లో నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి గెలాక్టస్. గెలాక్టస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. అయితే ఈ గెలాక్టస్ కి కూడా మల్టీవర్స్ వేరియంట్స్ అంటూ ఎవరు ఉండరు. అండ్ త్వరలోనే మనం ఈ గెలాక్టస్ ని ఫెంటాస్టిక్ 4 మూవీలో కూడా చూడబోతున్నాము. మేబీ సీక్రెట్ వార్స్ లో అతన్ని తీసుకురావడం కోసమే ఇప్పుడు ఫెంటాస్టిక్ 4 మూవీలో అతన్ని మెయిన్ విలన్ కింద పెట్టి ఉండొచ్చు. డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ బ్రేక్ అయితే మొత్తం మల్టీవర్సల్ డోర్స్ అన్ని ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు తను ఖచ్చితంగా వేరే యూనివర్సెస్ లో ఉన్న ప్లానెట్స్ ని కూడా తినాలని చూస్తాడు కదా. ఇంకా చెప్పాలి అంటే సీక్రెట్ వార్స్ లో గెలాక్టస్ వన్ ఆఫ్ ద మెయిన్ విలన్. అండ్ ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాము ఖచ్చితంగా సీక్రెట్ వార్స్ లో రకరకాల విలన్స్ ఉంటారు అని. అండ్ అందులో గెలాక్టస్ అయితే కన్ఫర్మ్ గా ఉండే ఒక మెయిన్ విలన్. ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి బియాండర్. ఈ బియాండర్ అనేవాడు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే అసలు ఇతను లేకపోతే సీక్రెట్ వార్ స్టోరీనే ఉండదు. అయితే తెలియని వాళ్ళ కోసం ఈ క్యారెక్టర్ గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తాను వినండి. ఈ బియాండర్ అనేవాడు మల్టీవర్స్ కి బయట మరొక ప్రపంచంలో ఉంటాడు. ఒక విధంగా చెప్పాలి అంటే కామిక్స్ లో జరిగిన సీక్రెట్ వార్స్ లో బియాండరే అన్ని యూనివర్సెస్ నుంచి హీరోస్ ఇంకా విలన్స్ ని తీసుకువచ్చి బ్యాటిల్ వరల్డ్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ ఇదంతా కూడా అతనికి బోర్ కొట్టి చేస్తాడంట. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే సీక్రెట్ వార్స్ లో డాక్టర్ డూమ్ బియాండర్ ని సెన్స్ చేసి అతని శక్తులు మొత్తాన్ని లాక్కుని అతనే మెయిన్ విలన్ కింద మారతాడు. ఎంతైనా డాక్టర్ డూమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే మనకు ఎంసీయూ సీక్రెట్ వార్స్ లో బియాండర్ కనిపించే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. కామిక్స్ లో స్టోరీ లైన్ ఎంతైనా సాగదీయచ్చు కాబట్టి ఆ స్టోరీ లైన్ ఎంత కాంప్లెక్స్ గా ఉన్నా జనాలకి నచ్చుతుంది. కానీ మూవీస్ విషయంలో అలా చేయకూడదు. స్టోరీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సింపుల్ గా మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ ఇప్పటికే ఇన్కర్షన్స్ అని, అబ్సల్యూట్ పాయింట్ అనేది, వాచరర్ అని మొత్తం స్టోరీ అంతా సెటప్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఇదంతా కూడా డాక్టర్ డూమ్ స్టోరీకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అలాంటప్పుడు మళ్ళీ మధ్యలో ఈ బియాండర్ ని తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఈ క్యారెక్టర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మన లిస్ట్ లో 4th క్యారెక్టర్ వచ్చేసి డాక్టర్ డూమ్. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. డూమే ఈ మల్టీవర్స్ సాగా మొత్తానికి మెయిన్ విలన్ అని మార్వెల్ అయితే అనౌన్స్ చేసింది. అయితే ఒకసారి డాక్టర్ డూమ్ యొక్క కామిక్ ఆరిజిన్ చెప్తాను వినండి. విక్టర్ వాన్ డూమ్ లాట్వేరియా అనే ఒక ప్రదేశంలో ఒక ట్రైబ్ కి పుడతాడు. అతని చిన్నప్పుడే మిస్టీరియో వల్ల తన తల్లి అలానే ఒక రాజు పగ కారణంగా తన తండ్రి చనిపోతాడు. కానీ తనకి మాత్రం చిన్నప్పటి నుంచి టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. అదే బ్రిలియన్స్ తో అమెరికా స్టేట్ యూనివర్సిటీలో కూడా తను స్కాలర్షిప్ తెచ్చుకుంటాడు. ఇంకా అక్కడే తను రీడ్ రిచర్డ్స్ ని కూడా కలుస్తాడు. రీడ్ రిచర్డ్స్ ఇంకా విక్టర్ డూమ్ చాలా తెలివైన వాళ్ళు. అయితే విక్టర్ కి ఎప్పటి నుంచో ఒక ఆశ ఉండేది తన తల్లిని మళ్ళీ తిరిగి తీసుకురావాలి అని చెప్పి. దీంతో ప్యారలల్ డైమెన్షన్స్ మీద తను ఒక ఎక్స్పెరిమెంట్ చెయ్యాలనుకుంటాడు. అందులో చిన్న తప్పు ఉందని చెప్పి రీడ్ చెప్పినా సరే విక్టర్ దాన్ని పట్టించుకోకుండా ఎక్స్పెరిమెంట్ ని చెయ్యాలనుకుంటాడు. కానీ అది చేస్తున్నప్పుడు తన మొహం మీదే ఆ ఎక్స్పెరిమెంట్ అనేది పేలిపోతుంది. దీంతో తన మొహం మొత్తం కూడా మారిపోతుంది. దాని తర్వాత తను ఆ యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చేసి ప్రపంచమంతా తిరుగుతూ టిబెట్ కి వెళ్తాడు. అండ్ అక్కడ ఉన్న కొంతమంది మాంక్స్ ని కలుస్తాడు. అక్కడ వాళ్ళతో కలిసి తన ఒక ఆర్మర్ తో పాటు ఒక మాస్క్ ని కూడా తయారు చేసుకుంటాడు. ఇదంతా జరిగిన తర్వాత విక్టర్ డూమ్ మళ్ళీ లాట్వేరియాకు వెళ్లి తన
డామినెన్స్ ని మొదలు పెడతాడు. ఆ విధంగా తను డాక్టర్ డూమ్ కింద మారతాడు. అయితే గాయస్ ఇదే విక్టర్ వాన్ డూమ్ యొక్క కామిక్ ఆరిజిన్ స్టోరీ. మరి ఎంసీయూలో కూడా తన ఆరిజిన్ స్టోరీ ఇలానే ఉంటుందా అంటే దానికి ఆన్సర్ నా దగ్గర కూడా లేదు గాయస్. ఈవెన్ తను మల్టీవర్స్ ని తన చేతిలోకి తీసుకోవడానికి ఏం చేస్తాడో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మల్టీవర్స్ అంతా కూడా లోకి కంట్రోల్లోనే ఉంది. అండ్ డూమ్ లోకి దగ్గరికి వెళ్ళాలి అంటే టీవీని దాటుకునే వెళ్ళాలి. అయితే లోకిని ఎదిరించి మల్టీవర్స్ ని దక్కించుకోవడం మామూలు విషయం ఏమీ కాదు. మరి సీక్రెట్ వార్స్ లో అతన్ని ఎంత పవర్ఫుల్ గా చూపిస్తారు అనే విషయం మీద నేనైతే బాగా ఎక్సైట్ అవుతున్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే మన లిస్ట్ లో లాస్ట్ క్యారెక్టర్ వచ్చేసి క్యాంగ్. ఏంటి బ్రో మళ్ళీ క్యాంగ్ గురించి మాట్లాడుతున్నావు అని మీరు అనుకోవచ్చు. జానథన్ మేజర్స్ కేస్ కారణంగా డిజ్నీ అతనితో డిస్కంటిన్యూ అవ్వాలని నిర్ణయించుకుంది. కానీ ఈ ఒక్క కారణం వల్ల మాత్రమే డిజ్నీ అతని తీసేసింది అని కూడా చెప్పలేము. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం క్వాంటమేనియా మూవీ వచ్చినప్పుడు ఫ్యాన్స్ క్యాంగ్ క్యారెక్టర్ ని చూసి అంతగా ఎగ్జైట్ అవ్వలేదు. ఈ విషయం కూడా క్యాంగ్ ని డూమ్ తో రీప్లేస్ చేయడానికి ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే డిజ్నీ మాత్రం క్యాంగ్ మల్టీవర్స్ కి తక్క వెళ్ళనని చెప్పి అనుకోలేదు. దీని కారణంగానే అతన్ని తీసేసింది. అయినా సరే ఇప్పటికీ కూడా మనం క్యాంగ్ ని మళ్ళీ చూసే అవకాశం అయితే ఉంది గైస్. అండ్ అది కూడా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ లోనే మనం క్యాంగ్ ని మళ్ళీ చూసే అవకాశం అయితే ఉంది. అయితే లోకి చేతిలోకి మల్టీవర్స్ వచ్చిన తర్వాత అన్ని యూనివర్సెస్ నుంచి క్యాంగ్ వేరియంట్ స్టోరీని రిమూవ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇమోర్టల్స్ లాంటి క్యాంగ్ వేరియంట్ ఇంకా ఉండే ఉంటాడు. సో మనం చూసినంత మంది క్యాంగ్ వేరియంట్స్ ఉండే ఛాన్స్ లేదు, కానీ ఒక క్యాంగ్ అయితే ఖచ్చితంగా ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను. బట్ మనందరికీ తెలిసిందే కదా, మార్వెల్ ఎప్పుడు ఏం ప్లాన్ చేస్తుందో ఎవ్వరికి తెలియదు. ఈవెన్ సీక్రెట్ వార్స్ లో క్యాంగ్ లేకపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి క్యాంగ్ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సో అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీకి సంబంధించి నాకు కనిపిస్తున్న టాప్ 5 విలన్స్ గురించి నేనైతే చెప్పేశాను గైస్. అయితే వీళ్ళు మాత్రమే ఉంటారు అని చెప్పలేను, కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ సీక్రెట్ వార్స్ అనే స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వీళ్ళు మెయిన్ విలన్స్. అండ్ నేను చేసే నెక్స్ట్ వీడియో కూడా ఈ విలన్స్ మీద ఉండబోతుంది. అండ్ ఆ వీడియోలో ఎక్స్మెన్ కి సంబంధించిన విలన్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు చెప్పిన విలన్స్ అందరూ కూడా లెవెల్ 1 లో ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్పబోయే విలన్స్ అందరూ కూడా లెవెల్ 2 లో ఉంటారు. సో దీంతో అయితే వీడియో ఎండ్ అయిపోయింది గైస్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం.